ఈరోజు రాష్ట్ర వ్యవహారాలు ఎట్లున్నాయంటే మరి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్నది పరిస్థితి. చెప్పేదేమో పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద కథలు, చేసేదైతే ఏం లేదు. ఇలా చాలా ఘోరమైన పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టిండ్రు. ఆ ఇందిరమ్మ ఇళ్ళల్లో పోతే ఆ ఇళ్ళకి ఇదివరకు అసలు ఇన్ని రోజులు అయితే పేరు పెట్టుకుంటా అదిగో వచ్చే ఇదిగో వచ్చే ఏమో చేస్తామని చెప్పి ఏదో పూసి చూపిస్తుంది తప్ప చేసింది లేదు, పోయింది లేదు. మరి ఇందిరమ్మ ఇల్లు లీస్ట్ పెడితే లీస్ట్ రానోళ్ళు కూడా ఇవ్వాలి. ఈ మన జిల్లాలోనే రామాయపేటనే మరి నాకు రాలేదని మనస్తాపం చెంది పాపం ఈ పేదోడు గైడ్ లైన్స్ లేక మరి అధికారులు ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో కూడా వాళ్ళకి తెలుస్తలేదు. ఒకసారి అంటారు పెంకుటిల్లు అంటారు, ఒకసారి అంటారు టార్పాలు కప్పుకుంటా అంటారు, ఇంకోసారి అంటారు ఏం లేకపోతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు. మరి దీని వలన చాలా మంది ఆశ కొద్దీ మరి కొద్దిగా గొప్ప బరంతులు నింపుకొని కొద్దిగా బేస్మెంట్ చేసుకున్న వాళ్ళకు మరి వస్తుందని ఆశతోటి కట్టుకుంటుంటే దానికి 68 కిలో గజాలే ఉండాలి, మరి ఇంతనే పొడవు ఉండాలి, ఎంత 600 స్క్వేర్ ఫీట్లే ఉండాలి. ఒక్క ఫీట్ తక్కువ ఉండద్దు. ఒక్క ఫీట్ ఏంది అసలు? అది కట్టుంటదా? ఎక్కడన్నా వ్యవహారం కట్టుంటదా? అట్లుంటదా? అట్లుండొచ్చునా? మరి వాళ్ళంటే ఒక గదం ఎక్కువ కట్టుకుంటాడు, సొంత డబ్బులు. నువ్వు ఇచ్చేకాడికి అది కూడా క్లారిటీ లేదు. ఇలా తోటలో కూడా మరి ఆడ కూడా ఒక మనస్తాపం చెంది నాకేదో వస్తుంది అని చెప్పి ఆయన బేస్మెంట్లు చెప్పుకున్న తర్వాత కూడా అది కూడా రాలేదు. ఇలా ఏడవైనా కానీ అసలు విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలలో ఇలా మీరు పేపర్లో పొద్దుగాల చూసుంటారు, మొత్తం ట్రాక్టర్లు సెక్రటరీలు మేము జేబులకెళ్ళి పెట్టి అప్పలపాలవుతున్నాం. మేము ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది, ఒంటి మీద ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సి వస్తున్నాయి. అందరు కలిసి మూకుమ్మడిగా తాళాలు తెచ్చి ట్రాక్టర్లు తాళాలు తెచ్చి సిలిండర్ వేసి కలెక్టర్ ఆఫీస్కి. ఇది ఇలా ఉన్న పరిస్థితి. ఇలా ఊర్ల పోటీ తిరుక్కుంటా రాజకీయాలు చేసుకుంటా మరి ఉన్నది లేనిది ఉన్నట్టు చేసుకుంటా తప్ప మరి ఎక్కడ కూడా చేసింది లేదు. మరి ఇప్పటి వరకు కనీసం గతంలో మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా మరి కంప్లీట్ అయినాయి. కనీసం దాన్నైనా పంచబట్టున్నాం. అప్పుడు మాకు కట్టినప్పుడేమో అప్పుడు పూర్తి కాలేదు. కనీసం తర్వాత ఇప్పుడు పూర్తి చేసిన తర్వాత కూడా వాళ్ళకి బిల్లులు లేక మరి ఇంతకుముందు కట్టిన వాటిని కూడా మరి పంచే పరిస్థితిలో లేదు. ఇవాళ మరి ఇందిరమ్మ ఇల్లు అట్లున్నాయి. ఇంతకు ముందు కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా పంచే పరిస్థితిలో లేదు. దాన్ని పంచడానికి కూడా నువ్వు వెనక ముందు అవుతున్నారు. నువ్వు వంచల్లా, మంత్రి వంచల్లా, ఎవరు వంచల్లో కూడా అర్థమైతలేదు. ఇలా ఓడిపోయిన వాళ్ళు కూడా ఊళ్ళ పొండి తిరిగి మేమే ఎమ్మెల్యే లెక్క వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎక్కడోడక్కడ అది ఫీల్ అవుతున్నారు. ఇది వ్యవహారం ఇలా నడిచే పరిస్థితి ఉన్నది. ఇలా ఏది ఏమైనా ఇలా